నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను రీనా. అప్పుడు జేపీ ప్రజారాజ్యం ఓట్లు చీల్చుకోవడంతో బాబుకి అధికారం పోయింది. ఇప్పుడు జేడీ రూపంలో మరోసారి అదే రిపీట్ అవుతుందా? ఈసారి ఎలాగైనా గెలవాలి, గెలిచి తీరాలి అని చంద్రబాబు పొత్తులు పెట్టుకుని మరీ యజ్ఞాలు యాగాలు మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ ను ఒప్పించి మెప్పించి బీజేపీని దారిలోకి తెప్పించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత చేసినా ఏపీ రాజకీయంలో చంద్రబాబును కొన్ని పరిణామాలు భయపెడుతున్నాయి. గెలుపు ముంగిట ఓ పరిణామం జరగడం, చంద్రబాబు ఓడిపోవడం ప్రతిసారి కామన్ గా జరుగుతుంది. 2009 ఎన్నికల్లో ఇలాగే బలమైన వైఎస్ రాజశేఖర రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ను ఓడించేందుకు చంద్రబాబు అన్ని పార్టీలను కూటమి కట్టాడు. నాటి టీఆర్ఎస్ కమ్యూనిస్టులతో మహాకూటమి పెట్టారు. అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే చంద్రబాబు గెలిచేవారు. కానీ ఇక్కడే కాపులు ఆ పార్టీలు దెబ్బ కొట్టాయి. నాడు కాపు ఓట్లు బ్యాంక్ టార్గెట్ ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి నీతిమంత రాజకీయాలు అంటూ పోటీ చేసిన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఏకంగా చంద్రబాబు అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు. ప్రజారాజ్యం దాదాపు 16.32% ఓట్లతో, ఇక లోక్ సత్తా కొన్ని నియోజకవర్గాల్లో చాలా ఓట్లను చీల్చి గెలవాల్సిన చంద్రబాబును ఓడించారు. 2009లో కాంగ్రెస్ గెలుపునకు చంద్రబాబు టీడీపీ ఓటమికి మధ్య ప్రజారాజ్యం జేపీ లోక్ సత్తా కీలకంగా మారింది. ఓ రకంగా నాడు జేపీ పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చినా గెలిచేవాడు. చిరంజీవి కూడా ఒంటరిగా పోకుండా వెళ్లిపోతే కాపు ఓట్లు బ్యాంకు చంద్రబాబుకు చేరి ఈజీగా గెలిచేవాడు. 2009లో అలా జరిగితే ఇప్పుడు 2023లోనూ అదే చంద్రబాబును భయపెడుతోంది. ఈసారి కాపు ఓటు బ్యాంకు చీలకుండా జనసేనను కలుపుకొని బాబు ముందుకు వెళుతున్నారు. అయితే మెజార్టీ కాపులు పవన్ ను నమ్ముతారా, ఆయన వెంట నడుస్తారా అన్నది డౌట్ గానే ఉంది. ఇక బీజేపీ ప్రభావం పెద్దగా లేకున్నా ఇప్పుడు కొత్త పార్టీ ఖచ్చితంగా బాబును భయపెడుతోంది. జై భారత్ అంటూ జేడీ లక్ష్మీనారాయణ ఏపీలో కొత్త పార్టీ పెట్టారు. స్వయంగా కాపు అయిన ఈయనకు సమాజంలో మంచి పేరు ఉంది, నిజాయితీ గల నేతగా పేరుంది. అదే ఆయనకు క్రేజ్ ను ఫేమ్ ను తీసుకువచ్చింది. ఇప్పుడు పార్టీ పెడితే ఖచ్చితంగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు కాపుల మద్దతు తెలుపుతారు. ఇక మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అండగా నడుస్తారు. అదే జరిగితే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు జేడీ చీల్చితే చంద్రబాబుకు నష్టమే. ఆయనకు పడాల్సిన ఓట్లు జేడీ పార్టీకి వెళ్ళిపోతాయి. అంతిమంగా వైసీపీ గెలుపునకే జేడీ దోహదపడతారు. ఇక జేడీ వెనుక జగన్ ఉన్నాడా లేడా అన్నది అప్రస్తుతం. జేడీ పోటీ వల్ల దెబ్బ పడేది టీడీపీ జనసేనకే అన్నదైతే వాస్తవం. అందుకే జేడీ పోటీతో మరోసారి చంద్రబాబుకు అధికారం దూరం అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. నాడు జేపీ చిరంజీవి చంద్రబాబును అధికారంలోకి దూరం చేస్తే నేడు జేడీ ఆ పని చేయబోతున్నారు. చంద్రబాబును అధికారంలోకి రాకుండా ఈ కాపు నేతలు ప్రతిసారి అడ్డుపడుతూనే ఉన్నారన్న చర్చ సాగుతోంది. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.